ఇగ ఇన్ని రోజులు మన తెలంగాణలోనే ఫ్రీ బస్ పథకం పెట్టిరని ఆంధ్ర ఆడపిల్లలంతా నారాజులున్నారు కదా. ఇప్పుడు ఇగ ఆళ్ళకి ఏ రంది లేదు పోన్రి. ఎందుకంటరా ఇయాల ఏంది 15 ఆగస్టు. మరి ఇయాల ఆడోళ్ళకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తా అని మాట ఇచ్చిండు కదా చంద్రాల్ సారు. అన్నట్టే షాల్ చేసిర్రు చూడుర్రి. ఆ త్రిమూర్తులు ముగ్గురు ఒక్కతాన్నే దర్శనం ఇచ్చిర్రు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ముగ్గురు ఒకటే బస్ ఎక్కి మంచిగా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంటా ఈ అలసంది ఏం రంది పడకురి. ఏడికంటే ఆడికి ఫ్రీ బస్ ఎక్కురు అనుకుంటా ఆ మాట ముచ్చట పెట్టిర్రు ఆడోళ్ళతోటి. ఇక ముగ్గురు ఒకటే బస్సులో దర్శనం ఇచ్చే వరకు దారి పొడవున మంగళహారతులతోని అమ్మలక్కలంతా స్వాగతాలు పలికిర్రు. సరే ఇక ఈడి దాకా అంత మంచిగానే ఉంది, సంబురంగానే ఉంది. ఏదన్నా పని చేస్తే కీడేయించాలి మేలేయించాలి అంటారు కదా. ఇగో గిడ్దిక్కు చూడు అస్సలు సినిమా. ముంగటీలు పోతున్న బస్సుల వల్ల వెనక మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి పబ్లిక్ అంతా మస్తు తిప్పల పడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా ఇరికిపోయింది పాపం. మరి ఎంతసేపటికి ఆ ట్రాఫిక్ క్లియర్ అయిందో గానీ ఫస్ట్ రోజే ఈ వీడియోలు మొత్తం గిరకలు కొట్టి నెగిటివిటీ ఖాతాను తెరిచినాయి. ఇది జాలనట్టు ఇంకో దిక్కు వీళ్ళకి సెక్యూరిటీ ఇయ్యనికే గన్ మ్యాన్లు బస్సులతో సమానంగా ఉరుకుతున్న ఫోటోలు వీడియోలు అయితే చేతులు షేర్లు చేస్తుంది ప్రతిపక్షం. ఇక రేపటి నుంచి బస్సులు చాలక, సీట్లు దొరకక, బస్ స్టాప్లలో ఆపక, ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు సిబ్బంది మీద దాడి చేసుడు, మగోళ్ళ కష్టాలు ఎన్ని చూడాలనో చెప్పుకుందాం అవి కూడా మెల్లగా.